శంబాల మూవీ నుంచి 2 అప్డేట్స్ ఉన్నాయి. అయితే ఆ అప్డేట్స్ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. శంబాల మూవీని డైరెక్ట్ చేస్తుంది యుగేందర్ ముని. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ మధురే. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది మహేందర్ రెడ్డి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది అర్చన అయ్యర్. ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అర్చన అయ్యర్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ శంబాల. అయితే అర్చన అయ్యర్ గారు ఈ శంబాల మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కృష్ణమ్మ. అయితే కృష్ణమ్మ మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే కృష్ణమ్మ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే కృష్ణమ్మ మూవీతో అర్చన అయ్యర్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అర్చన అయ్యర్ గారు కృష్ణమ్మ మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ శంబాల మూవీలో యాక్ట్ చేస్తున్నారు అర్చన అయ్యర్ గారు. చూడాలి అర్చన అయ్యర్ గారికి ఈ శంబాల మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అయితే అర్చన అయ్యర్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ శంబాల మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ శంబాల మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు అర్చన అయ్యర్ గారు. చూడాలి శంబాల మూవీ రిలీజ్ అయ్యాక అర్చన అయ్యర్ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ శంబాల మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. శంబాల మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం శంబాల మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ శంబాల మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ శంబాల మూవీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుంది అంటున్నారు. అయితే ఈ శంబాల మూవీ షూటింగ్ ఆల్రెడీ 70% కంప్లీట్ అయిపోయింది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ శంబాల మూవీని ఈ దసరాకి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి శంబాల మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే శంబాల మూవీతో అర్చన అయ్యర్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ శంబాల మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.